ఇవాళ ఈ రంగవరం రోడ్డు మరి ఇది 14 కోట్ల రూపాయలతోటి శాంక్షన్ చేయించడం జరిగింది. ఈ మొత్తం సిమెంట్ రోడ్డు, తర్వాత బీటీ రోడ్డు, డబల్ రోడ్ చేసి ఈ రోడ్డు వేసే కార్యక్రమం తీసాం. దీని మీద చంద్రబాబు నాయుడు కూడా కామెంట్ చేశాడు. ఆయన 5 సంవత్సరాల్లో ఏఆర్&బి రోడ్డు చేయలేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సంక్షేమ పథకాలతో పాటు రోడ్లన్నీ కూడా చేస్తున్నారు. ఇవాళ మొత్తం మన నియోజకవర్గంలో రోడ్లన్నీ కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. కొన్ని టెండర్ స్టేజ్లో ఉన్నాయి, కొన్ని మొదటి స్టేజ్లో ఉన్నాయి, కొన్ని పని స్టేజ్లో ఉన్నాయి. అప్పుడు 2009లో నేనే రోడ్లు పోసి ఆర్&బి రోడ్లు, పంచాయతీ రోడ్లు, ఇప్పుడు మళ్ళీ మేమే పోస్తున్నాం. ఏదైతే పిఎన్జిఎస్వై రోడ్లు, ఈ రోడ్లు మొత్తం పూర్తిగా నియోజకవర్గం అంతా కూడా ఫిబ్రవరి నాటికి అన్ని రోడ్లు కంప్లీట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వాళ్ళకి సిగ్గుండాలి అడుగుతానికి. వాళ్ళ 5 సంవత్సరాల్లో కూడా నిమ్మక నీరెత్తినట్టు దోచుకో పంచుకున్నారు, తినేశారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా పెద్ద ఎత్తున చేశారు. ఇలా గ్రామంలో ఆర్పికే సెంటర్ కానీ, మన సెక్రటరీ బిల్డింగ్లు కానీ, హెల్త్ సెంటర్లు కానీ, డిజిటల్ లైబ్రరీలు కానీ, ఇవన్నీ కూడా ప్రత్యేకంగా అన్ని గ్రామాల్లోనూ చేయటమే కాకుండా రోడ్లు, డ్రైన్లు కూడా పెద్ద ఎత్తున చేసే కార్యక్రమం మేము చేస్తున్నాం. మీరు ఇచ్చేపు కూడా 5 సంవత్సరాలు కూడా ఏదైతే ఏలుపూరు రోడ్డు పోసారో దానికి ₹1 ఇవ్వలేదు. ఆ డబ్బు కూడా మేమే ఇచ్చాం, 18 కోట్ల రూపాయలు. చేత ఇవాళ ఏ పని చేసినా ఈ ప్రభుత్వమే చేస్తూ ఉంది. ఈ ప్రభుత్వం సాక్షాత్తు ఆ చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ రోడ్డు ఆల్రెడీ ఎడల్ప్ చేసాం. పైన పోసే రోడ్డు ఉంది, దానికి 4 రోజులు లేట్ అయిందనేటప్పటికీ ఇక్కడ రోడ్లు లేవు, ఏమి లేవు, ఎలా ఉన్నాయో చూడని కామెంట్ చేస్తున్నాడు. నువ్వు వేసుంటే సిగ్గు లేకుండా ఈ పరిస్థితి ఉండేది కాదు. మాకు రాష్ట్రాన్ని తగలేసావు కాబట్టి అన్నీ మేము చేయవలసి వస్తుంది, మేము చేస్తున్నాం. అంచేత ఈ నియోజకవర్గంలో ఆర్&బి రోడ్లు, ఈఆర్ రోడ్లు అన్నీ కూడా మేము పోస్తున్నాం.